బ్రేకింగ్ చూస్తున్నాం. కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఐనువోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు సాగే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కలిసి రావడంతో ఆలయానికి భక్తులు తాకిడి మరింత పెరగనుంది. లక్షల సంఖ్యలో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు. ఎత్తుబోనాలు, శివసత్తుల పూనకాలు, పెద్ద పట్టణాలతో కన్నుల పండుగ సాగే మల్లికార్జున స్వామి జానపదులకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక సంక్రాంతితో మొదలై ఉగాది వరకు 3 నెలల పాటు సంఘటితంగా సాగే ఈ జానపదుల జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం. ప్రకృతి రమణీయతను, అద్భుత శిల్ప సంపత్తో సువిశాల ప్రాంగణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైంది. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు అతి వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభమై 14న భోగి, 15న మకర సంక్రాంతి, ప్రభాబండ్లు తిరుగుట, 16న మహాసంప్రోక్షణ సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుక ఎల్లమ్మ పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 13న ఉగాది కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగిసిపోతాయి. సంక్రాంతితో మొదలై ఉగాదితో ముగిసే జానపదుల జాతర నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఏడాది ఆదివాసీ కుంభమేళ అయిన మేడారం జాతర ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని మొక్కులు సమర్పించుకున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోరిన కోర్కులు తీర్చే కొంగు బంగారం ఐనువోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు సాగే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కలిసి రావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి వరంగల్ నుంచి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. చెప్పండి స్వామి. రైట్ రాజశేఖర్, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలిసే ఐలవోని మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. 3 నెలల పాటు కూడా సందడిగా సాగే జాతరకు భక్తులైతే ముందస్తుగానే కూడా పోటెత్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కలిసి రావడంతో కూడా ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందని చెప్పొచ్చు. లక్షల సంఖ్యలో కూడా మల్లన్నకు దర్శించుకునే భక్తుల కోసం అధికారులకే సకల సౌకర్యాలు అయితే అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎత్తైన బోనాలు, శివసత్తుల పూనకాలు, పెద్ద ఎత్తున పట్నాలతో కూడా కన్నుల పండుగ కూడా సాగే మల్లికార్జున స్వామి జనపదుల జాతరకు ఈ నెల 13 నుంచి మొదలుకొని ఉగాది వరకు అంగరంగ వైభోగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రాష్ట్రంలోని కూడా ప్రముఖ మన క్షేత్రంలో కూడా ఒకటైన హన్మకొండ జిల్లా ఐలవోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మాత్రము బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు. 3 నెలల పాటు కూడా సందడిగా సాగే ఈ జానపదుల జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా భక్తులైతే పోటెత్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ముచ్చటైన స్వాగత తోరణాలతో పాటు రారా అని పిలిచే ఐలవోను మల్లన్న ఆలయము సుపరిస్థితిని చుట్టి ఆకట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. చూసుకోవచ్చు. ఇటు పక్క ప్రకృతి రమణీయతను కూడా అద్భుతమైన శిల్పాల సంపదతో కూడా సుశీల ప్రాంగణాలతో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా ఈ ఆలయాన్ని నిర్మించమైంది. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ తో పాటు కూడా విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి కూడా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ నెల 13 నుంచి ఉత్సవాలు ప్రారంభం కావడంతో కూడా 14, 15 మకర సంక్రాంతి ప్రభబండ్లు తిరుగుతూ ఉంటాయి. మొత్తానికైతే 16న కూడా మహా సంక్రోక్ష అనురాధన కూడా ఇప్పుడే ఫిబ్రవరి 2న నుంచి ప్రారంభమై అమ్మవారి వార్షికోత్సవం కూడా 17న రేణుక ఎల్లమ్మ పండుగ కూడా మార్చి 19 నుంచి 13 వరకు శివరాత్రి కళ్యాణం
ఏప్రిల్ 13 నుంచి కూడా ఉగాది కార్యక్రమాలతో కూడా ముగిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికే ఆలయానికి భక్తులైతే రద్దీగా ఉండే కూడా ప్రాంతం అయితే మా ఐలోని మల్లన్న జాతర అని చెప్పుకోవచ్చు. కోరికలు తీర్చే కొంగు బంగారం ఐలోని మల్లన్నకు పేరున్న ఈ మల్లికార్జున స్వామి అయితే అంగరంగ వైభవంగా సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.